హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు కూడా మరొక టిప్తో మీ ముందుకు వచ్చేసాను. బట్ ఈ టిప్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మాత్రం నేను వీడియో కొంచెం ఎండ్లో చూపిస్తాను అనమాట. ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ కూడా మనకు తెలియాలి కదా. ఫస్టే చెప్తే అది అంటే మీకు థ్రిల్ ఉండదు. అఫ్కోర్స్ నేను చెప్పింది కూడా ఎంతవరకు నిజమో అనేది అర్థం కాదు కదా. ఇది ఏంటి అంటే నేను ఇక్కడ వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా వాషింగ్ మిషన్ క్లీన్ చేసేందుకు నా దగ్గర డిస్క్లైమర్ ఉండే, అది అయిపోయింది. కొత్తది ఇంకా ఆర్డర్ పెట్టలేదు. సరేలే అని చెప్పేసి ఇది నేను గూగుల్లో చూశాను, అలాగే 2-3 వీడియోస్లలో కూడా చూశాను. టూత్పేస్ట్ విత్ నిమ్మకాయలతో మిషన్ చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అని చెప్పేసి, అందుకోసం అని చెప్పి నేను కూడా ఒక్కసారి అయితే ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. నాకు ఇట్లాంటి టిప్స్ డిఐవేస్ అంటే చాలా ఇష్టము. అవి కొంచెం కష్టంగా అంటే కొంచెం టైం టేకింగ్ అయినా సరే చేయాలి అని అయితే అనిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా నేను ఏంటంటే ఫస్ట్ నిమ్మకాయలో ఉన్న గింజలన్నీ తీసేసి పేస్ట్ వేసైతే మిషన్లో అయితే వేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మన ఛానల్లో నేను రియల్ వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ నాకు ఏదైతే రియల్గా నేను ఎలా ఫేస్ చేస్తానో అదే మీకు పెడతానండి. అండ్ ముగ్గులు వస్తాయి, డిఐవేస్ లిక్విడ్స్, పొదుపు అంటే మనీ సేవింగ్ టిప్స్, నా లైఫ్ స్టైల్ అంటే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఇవన్నీ అయితే మీకు వీడియోస్ రూపంలో అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇక్కడైతే నేను నైట్ ఈ టైం వచ్చేసి సాటర్డే నైట్ 10:30 అయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ డే ఏంటంటే బోనాల పండగ. సో నేను పనులు చేసుకున్నాను కానీ కర్టెన్స్ ఉతకలేదు, ఎందుకంటే వర్షం పడ్డది కదా మొన్న 3-4 డేస్. బోనాల పండగ ముందు రోజు కూడా వర్షం పడ్డది. సో ఉతికితే ఇవి ఆరవు కదా అన్నట్టు అనుకున్నాను. కానీ ఎందుకో అస్సలు మనసంతా నెగిటివ్ థాట్సే, అంటే నెగిటివ్ ఫీలింగ్తోనే ఉందన్నమాట. అరే పండగ కదా, బట్టలు ఉతుక్కొని డోర్ కర్టెన్స్ కూడా పిండకపోతే ఎలా అని చెప్పేసి ఇల్లు బూజులు తీయడము, అట్లా డోర్స్ క్లీనింగ్ ఇట్లాంటి పనులన్నీ చేసేసుకున్నాను. కానీ ఇది మాత్రం ఉండిపోయింది. నేను ఈ మధ్య ఏంటంటే క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ అయినా సరే ఎప్పుడప్పుడే చేసుకుంటున్నాను. మీకు వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పటిదప్పుడే చేసుకుంటున్నాను. కానీ స్పెసిఫిక్గా పండగలు వచ్చేటప్పుడే ఒక 2-3 గంటలు కూర్చొని చేయాలంటే అవ్వట్లేదు అనమాట. అంటే అవ్వట్లేదు ఎందుకు, ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే బెస్ట్ కదా అని. కానీ ఈ డోర్ కర్టెన్స్ మాత్రం అలానే ఉండిపోయాయి. సో వీటికి ఎంత కాస్ట్లీ డోర్ కర్టెన్స్ అయినా సరే, ఎన్ని ఉన్నా సరే, అఫ్కోర్స్ ఒక్కొక్కరి ఇంట్లో చాలా కర్టెన్స్ ఉంటాయి. అంటే రూమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు 2 మెయింటైన్ చేస్తాము. విండోస్కి 2 అని, డోర్కి మళ్ళీ మనకి ఏంటంటే ప్రతి దగ్గర చాలా కర్టెన్స్ అయితే ఉంటాయి కదా. కుప్పలుగా ఎన్ని కర్టెన్స్ ఉన్నా నా అయితే ఒక పెద్ద కుప్పనే అయిపోయింది లేండి చెప్పాలంటే. అవన్నీ కూడా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దట్టు వాషింగ్ మిషన్లో మనకి కనీసం చిన్నగా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట. నేను చూపించినట్టుగా రింగ్స్ అన్నీ ఒక దగ్గరికని, నంగనాడైనా సరే ఏదైనా వైర్ అయినా సరే ఉంటే అలా ముడి వేసేసుకొని ఒక దగ్గరికని మంచిగా నీట్గా ఇలా వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి కుక్కొద్దు. కుక్కితే ఏంటి అంటే మనకి రింగ్స్ అన్నీ ఊడిపోతాయి అన్నమాట. ఎంత కష్టపడ్డా ఒక వస్తువు కొనేటప్పుడు దానిని మనం లాంగ్ లైఫ్ వాడుకోవడం చాలా బెస్ట్ అండి, నిజంగా చెప్తున్నాను కదా. అది 100-200 అని కాదు. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి 150 నుంచి ఇది ఒక్కొక్కటి 550, 750 పడ్డ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. ఇది డోర్ కర్టెన్స్ అయితే యాక్చువల్గా. సో ఇవి ఒక 4-5 ఉన్నాయన్నమాట. ఇవి నాకు మిషన్లో వేస్తే భయపడతాను నిజంగా చెప్పాలంటే, పిండడమే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఇంతవరకు దేనికి ఊడిపోలేదు రింగ్ అయితే. అంటే అంత జాగ్రత్తగా వేస్తున్నాను అనమాట ఎప్పుడైనా వేసినా కూడా. బట్ మంచిగా యూజ్ అయింది. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది కూడా మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, శ్రావణమాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరము ఇల్లు ఇంకా క్లీన్ చేసుకోవడంలో బిజీ అయిపోతాము. ఇంకా ఎన్నో రోజులు కూడా లేదు. భయం వేస్తుంది నిజంగా. అంటే పూజ చేసుకోవడానికి భయం కాదండి, పనులు ఇవన్నీ ఏంటంటే ప్లాన్డ్గా చేసుకుంటేనే మనము టైంకి అమ్మవారి పూజ చేసుకునే టైంకి మైండ్ రిలాక్స్గా హ్యాపీగా చేసుకోగలుగుతాం పూజ అయితే. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మిషన్లో అయితే ఇప్పుడైతే వేసేసాను. ఏ పండగైనా పండగే కదా, ఇల్లంతా శుద్ధిగా లేకపోతే ఆ ఫీలింగే ఉండదు అస్సలు. ఇంకా పక్కన నేను ఇంకా పిల్లో కవర్స్, సోఫా కవర్స్ అండ్ సోఫాల పైన ఉన్న పిల్లో కవర్స్ ఇవన్నీ నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇక్కడ మా పాప వేస్తుంది అనమాట. నేను లిక్విడ్ వేస్తాను, కంఫర్ట్ వేస్తాను అని చెప్పేసి. ఇంకా పిల్లలకి 2 డేస్ వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పడుకోలేదు, నాకు కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తాము అన్నట్టుగా. ఇంకా సరేలే అని నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇక్కడైతే నేను డెలికేట్లో పెట్టేశాను అనమాట. ఇది మిషన్ అనేది డెలికేట్లో ఆన్ చేసేస్తే 38 మినిట్స్లో ఉంటుంది మాకు డెలికేట్ ఉతికేస్తుంది.
ఆరడం అంటే మొత్తం మనకి సర్కిల్గా ఎక్కువగా స్పిన్ అవ్వదు కాబట్టి పర్వాలేదు అని అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మా చిన్న పాప వాళ్ళ నాన్న కోసం అండి ఈ పని. పెద్ద పాప నాకు కొంచెం హెల్ప్ చేస్తే మా చిన్నమ్మాయి అయితే మామిడాకులు తెంపి పక్కన పెడతా అని చెప్పేసి అన్నీ ఒక్కొక్కటిగా తెంపి పక్కన పెడుతుంది. వాళ్ళ నాన్నకి ఈజీ అవుతుంది, రేపు పొద్దున్న నాన్న రాగానే పెట్టేస్తాడు అని చెప్పేసి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట మామిడాకులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేపాకు. ఇది కంపల్సరీ కదా బోనాల పండుగ అంటే, ఇవి లేకపోతే అసలు ఆ ఫీలింగే ఉండదు గుమ్మానికి. అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరు అమ్మాయిలు అయితే, దీనికి ఎక్కువ చిన్న అమ్మాయి కష్టపడ్డది. చిన్నమ్మాయి అయినా బాయ్ లాగా పనిచేస్తుంది నిజంగా. ఇంకా అక్కడికైతే నైట్ అయితే వర్క్ పడుకునేసరికి 1:30 అయిందండి. అన్ని పనులు చేసుకొని మొత్తం కర్టెన్స్ వేసి ఎక్కించుకొని బెడ్షీట్స్ ఇవన్నీ చేసేసరికి 1:30 అయిపోయింది. ఇది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా బయట తుడుచుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. ఇల్లు తూడ్చిన తర్వాత కడపలు కడుగుతాను అనమాట. ఎందుకంటే కడప కడిగిన తర్వాత వన్స్ పాచి దాని మీద వెళ్ళకూడదు అని చెప్పేసి మా చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్నదే. అందుకే ఫస్టే కడప కడగను నేను. ఇల్లు ఊడ్చిన తర్వాత లేట్ అయినా పర్వాలేదు, కాస్తో కూస్తో, కానీ తుడుచుకున్నాక కడప కడిగేసుకొని కడప అయితే పూజించేసుకున్నాను. ఇంకా అక్కడిక్కడ గులాబీలు పెడదాం అనుకున్నాను కానీ అప్పుడు లేకుండే ఇంట్లో. సో మా ఆయన తీసుకురాలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి మొత్తానికైతే పండగ మూడైతే వచ్చేసిందండి ఇంట్లో అయితే. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పాజిటివ్ వైబ్స్ అంటే నిజంగా చెప్పాలి, పండగ రోజు ఎంత పని చేసినా అలసట రాదు. ఏది చేయకపోయినా ఏదో చేయలేదు అన్న ఒక వెల్తీ అయితే ఉంటుంది. ఇంకా మొత్తానికి ఇలా అయితే తోరణాలు ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా వాషింగ్ మిషన్లో వేసిన కర్టెన్స్ చూసారు కదా, ఇలా అయితే అయ్యాయండి. మొత్తానికి క్లీన్ అయిపోయాయి మంచిగా. నేను వెంటనే వేసుకుంటే మనకి మార్నింగ్ వరకు ఆరిపోతాయి, పర్వాలేదు. కాకపోతే నాకు ఆ టిప్పు మీకు ఎంతవరకు యూస్ చేయగలరు అంటే, నేనైతే 50% అయితే వద్దు అనే చెప్తానండి. 60% వద్దనే చెప్తాను, 40% మీ ఇష్టం. ఎందుకంటే నాకైతే పెద్దగా అనిపించలేదు. క్లీనింగ్ అంటే లోపల డ్రమ్ అయితే ఓకే పర్వాలేదు, కానీ నేను గ్లాస్కి పెట్టిన కనీసం పేస్ట్ రుద్దాను చూసారు కదా లోపల గ్లాస్కి, అది కూడా పోలేదన్నమాట. తర్వాత నేను దాన్ని చేతితో రుద్ది ఆ గ్లాస్ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సో నాకు అంతగా అయితే అనిపించలేదు. అఫ్కోర్స్ పేస్ట్లో కూడా ఏం ఫోమ్ రాదులేండి, కాకపోతే లోపల కొంచెం మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోయాయేమో, కానీ నాకైతే ఎందుకో దీంతో రిస్కే అయితే అనిపించిందండి. సో దీన్ని మీరు వాడకపోవడమే బెస్ట్. మనకు ట్యాబ్లెట్స్ కూడా చాలా చౌకగా దొరుకుతున్నాయి కాబట్టి ఆన్లైన్లో పెట్టేసుకొని అదే 1 మంత్కి ఒకసారి యూస్ చేయడం ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్ అయితే అనిపించింది. ఇక మొత్తానికైతే ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.